జస్ట్ ఒక 10 నిమిషాల ముందు అక్కడే మనం ఇంట్లో అయితే ఇచ్చినాము. ఇప్పుడు చూడండి వర్షం అయితే ఎలా పడుతుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం వచ్చేసి మనకు పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే సైడ్ అయితే పెట్టినాడు. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఐసెఫ్లోనే ఒక రేంజ్లో అయితే లాగుతూ ఉన్నాడు. రన్ విషయం చెప్పాలంటే చాలా బాగుండింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ నుంచి మనకు కోయంబత్తూరు వరకు మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. వచ్చేసి మనం తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఒకప్పుడు మనకు ఐసెఫ్ కోచెస్ అయితే నడుస్తూ ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు LHB కోచ్ కింద అప్డేట్ అయితే చేశారు. సో అప్డేట్ చేసి కూడా మనకు చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు ఆ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. తిరుపతి నుంచి కోయంబత్తూరు వరకు నేనైతే పాకాలో అయితే ఉన్నాను. సో యాక్చువల్గా తిరుపతికి వెళ్ళాలి, కాకపోతే నాకైతే టైం అయితే కుదరలేదు. అందుకే నేను వచ్చేసి పాకాల జంక్షన్లో అయితే ఉన్నాను. జర్నీ వచ్చేసి మనం వచ్చేసి పాకాల జంక్షన్ నుంచి కోయంబత్తూరు వరకు అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో పాకాల రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఇలాగైతే ఉంది. ఇంకా వచ్చేసి మనకు అప్డేట్ అయితే పక్కన జరుగుతుంది. కొత్త రైల్వే స్టేషన్ అయితే పక్క అయితే కడుతున్నారు. లోపలికి రాగానే మనకు వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి జనరల్ టికెట్ మొత్తం వచ్చేసి ఇక్కడైతే వేస్తారు. అలాగే బుకింగ్ ఆఫీస్ వచ్చేసి పక్క అయితే ఉంటుంది. జంక్షన్లో మన పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఓల్డ్ ఐసెఫ్ కోచ్ రేకు. పాకాల రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు గుంతకల్ రైల్వే డివిజన్ కిందకి అయితే వస్తుంది. సో పాకాల నుంచి చూసుకుంటే మనకు 2 hours మనకు కాట్పాడి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొచ్చేసి మనకు పాకాల జంక్షన్ నుంచి ధర్మం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. 2 సింగిల్ లైను. దాంతో ఒకటి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి డబుల్ లైన్కి అయితే పర్మిషన్ వచ్చేసింది. కాట్పాడి నుంచి తిరుపతి వరకు మనకు డబుల్ లైన్కి అయితే పర్మిషన్ అయితే వచ్చింది. సో వర్క్ కూడా కొంచెం అయితే జరుగుతుంది ఇక్కడ. పాకాల జంక్షన్లో చూసుకుంటే మనకు ఒకప్పుడు మనకు ఓల్డ్ మూవీస్ అంతా వచ్చేసి మనకు ఈ ట్రైన్ రూట్లో అయితే చాలా ఎక్కువైతే జరిగింది. సో ఈ పక్క రూట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసుకుని మనం వచ్చేసి ఫస్ట్ LHB రన్ అయితే మనం తిరుపతి నుంచి SMT బెంగళూరు వరకు అయితే చేసినాము. టైమింగ్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతిలో 2:55 బయలుదేరి అలాగే మనకు వచ్చేసి 10:50 కంతా మనకు వచ్చేసి కోయంబత్తూరు జంక్షన్ అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్ యావరేజ్గా టైం కానీ చూసుకుంటే దాదాపు 7:50 సమయం అయితే తీసుకుంటుంది తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్ళడానికి. మనకు చూసుకుంటే మనకు జనరల్ కోచ్లు వచ్చేసి మొత్తం 8 కోచ్లు అయితే ఉంటుంది. దీని ఫేర్ వచ్చేసి మనకు 140 రూపాయలు అయితే పడుతుంది తిరుపతి నుంచి కోయంబత్తూరుకి. అలాగే మనకు వచ్చేసి సెకండ్ సిటీ బుకింగ్ వచ్చేసి మొత్తం 9 కోచ్లు అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 185 రూపాయలు అయితే పడుతుంది. అలాగే దీంతో వచ్చేసి మనకు ఒక AC చైర్ కార్ అయితే ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 665 రూపాయలు అయితే పడుతుంది. ఇంట్లో చూసుకుంటే మనకు వచ్చేసి రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ప్లాట్ఫామ్ 3 పక్క. సో అది వచ్చేసి మనకు కొత్త రైల్వే స్టేషన్. సో ఇప్పుడైతే వాన పడడం అయితే స్టార్ట్ అయింది. మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి 22615 తిరుపతి నుంచి కోయంబత్తూరు వెళ్ళి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. వర్షం అయితే మామూలుగా వల్ల ఫుల్గా అయితే పడిపోతుంది వర్షం. పాకాల జంక్షన్లో చూసుకుంటే వర్షం అయితే చాలా ఫుల్గా అయితే పడుతుంది. వర్షం అయితే చూసుకోవచ్చు మనకు పాకాల జంక్షన్లో ఒక రేంజ్లో అయితే పడుతుంది. ఇందాకే మబ్బులు అయితే చాలా ఫుల్గా వేసుకోండి నేను ఎప్పుడు అనుకున్నాను. చాలా ఫుల్గా అయితే పడుతుంది పాకాల జంక్షన్లో వర్షము. ఒక్కసారి చూసుకోవచ్చు వర్షం అయితే మామూలుగా పడట్లేదు. ఒక రేంజ్లో అయితే పడుతుంది మనకు పాకాల జంక్షన్లో. జస్ట్ ఒక 10 నిమిషాల ముందు అక్కడే మనం ఇంట్లో అయితే ఇచ్చినాము. ఇప్పుడు చూడండి వర్షం అయితే ఎలా పడుతుంది ఇక్కడ. రైలు నంబర్ 2261 తిరుపతి కోయంబత్తూర్ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దారి చిత్తూరు కాట్పాడి జోలార్పేట సేలం మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చును. మన ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చేసి మనకు ఈ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందంట. ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడండి.
ఎలా ఎక్కాల్సిందంటే D2 ఉన్నది. నాకు కోచ్ పొజిషన్ వచ్చేసి D8 అయితే వచ్చింది. ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవాలి. ఏం కాదు, లేట్ అయితే ఎక్కేస్తాం. పాకాలు అయితే మరీ ఘోరం అని చెప్పుకోవచ్చు. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 3 ఖాళీగా అయితే ఉంది. ప్లాట్ఫామ్ 3 పెట్టకుండా మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే తెచ్చినాడు. అంటే ప్లాట్ఫామ్ 1 చూసి మనకు వచ్చేసి ఏమైతే లేదు, ఇంకా వర్క్ అయితే ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ పాకలో చూసుకుంటే. అసలు ట్రైన్ ఎక్కువకూడదు అనేసి ప్లాట్ఫామ్ 1 అయితే ఇచ్చినాడు. ఆ జర్నీ వచ్చేసి సెకండ్ క్లాస్ జర్నీలో అయితే ట్రావెల్ చేస్తాను. సో నా కోచ్ పొజిషన్ వచ్చేసి D8 48 సీట్ అయితే వచ్చింది, సైడ్ విండో సీటు. ఇలా మనకు వచ్చేసి ట్రైన్ వచ్చే కొద్దికి మనకు వాన్ అయితే కొంచెం లైట్గా అయితే తగ్గింది. ఎక్కినాక ఎంత ఫుల్ అయిందో బట్టి మనకు సంబంధం లేదు. సో ఈరోజు మనం ఫుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి WP7 లోకోమోటివ్, ఈరోజు సంబంధించిన లోకో ఇది, సడన్ రిలీజ్ వాళ్ళది. సో లోకో అయితే చాలా సూపర్గా అయితే ఉంది. ఈరోజు WP7 మళ్ళీ ఫుల్గా వాన్ అయితే పడుతుంది. సో జనరల్ కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంది ట్రైన్లో మనం చూసుకుంటే. D6 అయితే పెట్టినాను. D6 మనకు 25 కావచ్చు, కాకపోతే మనకు వచ్చేసి D8 ఇచ్చినాడు. ఏదో ఒకటి పర్లే, అడ్జస్ట్ అయిపోవాలి. సో ఈ ట్రైన్ తెలిసిందే కదా మీకు. తెచ్చుకుంటే ఆ ట్రైన్ ఎక్కాల్సిందే. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైం వచ్చేసి మనకు పాకాల జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు చిత్తూరు. పెనాగ్రాండ్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు జనవరి 25, 2011 అయితే స్టార్ట్ చేసినారు. సో ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు 14 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే తిరుపతి నుంచి కోయంబత్తూరు వరకు 470 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది. సో స్టాప్లు కానీ చూసుకుంటే 11 స్టాప్లు అయితే మన ట్రైన్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. LHB కోచెస్ కదా, మనకు వచ్చేసి కోచెస్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఛార్జింగ్ సాకెట్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 అయితే ఉంది. అలాగే లగేజ్ పెట్టడానికి ఇది ఒకటి అయితే ఉంది, అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉంది. అండ్ మధ్యలో మనకు LED లైట్, అలాగే ఈ పక్క ఫ్యాన్, ఈ పక్క ఫ్యాన్ అయితే ఉంది. సో చాలా బాగుంది ఇది కూడా. వచ్చేసి మనకు తిరుపతి నుంచి చూసుకుంటే వీక్లీ 4 డేస్ మాత్రమే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సోమవారం, అలాగే బుధవారం, అలాగే గురువారం, అలాగే శనివారం మాత్రమే అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి. కానీ చూసుకుని మనకు వచ్చేసి తిరుపతి నుంచి కోయంబత్తూరు రావాలని చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కోయంబత్తూరు నుంచి మనకు ఊటీ వెళ్ళడానికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు బస్ స్టాండ్ దగ్గర మనకు వచ్చేసి ఊటీ వెళ్ళడానికి మనకు బస్సులు అయితే ఉంటుంది. ఒకసారి మామిడికి అయితే చూడండి, మామూలుగా అయితే చెట్లకైతే చాలా ఫుల్గా అయితే కాస్తుంది. సో సగం సగం ఈ గాలి వానకే కొడికైతే పడిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెట్టే పడిపోయింది చూడండి. ఒకసారి పక్క చూడండి, కొండలు అస్సలు కనిపించలేదు, అంత ఫుల్గా అయితే మనకైతే వాన అయితే పడుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి రెయిన్బో అయితే ఉన్నది. కనిపించింది రెయిన్బో మీకు. చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం లైట్గా అయితే రెయిన్బో అయితే వచ్చింది అది. ఒకసారి ఆ కొండ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వర్షం పడితే రాయలసీమ ఆంధ్రలో అయితే చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే కొండ లొకేషన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఇంకా ఫుల్గా అయితే వాన స్టార్ట్ పడుతుంది.
అబ్బా అసలు ఇంతకుముందు వచ్చినప్పుడు ఫుల్ ఎండగా అయితే ఉండింది. ఇప్పుడు చూసుకోవచ్చు వర్షం అయితే ఒక రోజులు అయితే కుమ్మేస్తుంది. సో లోకో పైలట్ కూడా కనిపించలేదు అనుకుంటా, అందుకే స్లో అయితే చేసినాడు బండిని అయితే. సో వెల్కమ్ టు చిత్తూరు. సో రైల్వే కోడ్ వచ్చేసి సిటీఓ. సో ఇక్కడ కూడా మన ట్రైన్కి వస్తే క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అసలు ఇక్కడైతే ఒక్క చొక్క వాన అయితే పడలేదు, అందుకే వీళ్ళంతా జమ్మన్ అయితే కూర్చోమన్నారు. సో ఇక్కడైతే ఒక్క చొక్క కూడా వాన అయితే పడలేదు. వచ్చేసి 10 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు చిత్తూరుకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ స్టాప్ కొని చూసుకుంటే మనకు 2 నిమిషాలు. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ అయితే చేస్తున్నారు. సో చిత్తూరులో కానీ చూసుకుంటే ఇప్పుడే వాన అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతుంది. ఎక్కేద్దాం మంటానికి కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. చిత్తూరులో కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 1లో వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఏ ట్రైన్కి తెలుసా, శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కి. సో చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో చిత్తూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్. ఇక్కడ వచ్చేసి మనకు సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు. నాకు తెలిసి శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది అనుకుంటా. దాన్ని సైడ్ పెట్టిన తర్వాత మనకైతే సిగ్నల్ తీస్తాడు. సో ఇక్కడ చూసుకుంటే మన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే సైడ్ అయితే పెట్టినాడు. సో ఒక్కోసారి ఈ ట్రైన్ 2 ట్రైన్లు వచ్చేసి మనకు చిత్తూరు అయితే వస్తుంది. ఇది ఇటు వచ్చినప్పుడు అది అటు వస్తుంది. ఇప్పుడు బాగా క్లియర్ అయితే ఇప్పుడైతే ఈ ట్రైన్ అయితే సైడ్ అయితే పెట్టినాడు. ఇదే ప్లేస్లో మనకు వచ్చేసి పోయినసారి ఎస్ఎంబిటి బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇదే ప్లేస్లో మనకు వచ్చేసి ట్రైన్లో నుంచి పోగలం రావడం స్టార్ట్ అయింది. సో కాట్పాడికి వెళ్ళేటప్పుడు చూసుకుంటే మన ట్రైన్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. సో ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో బ్యాక్ సైడ్ ఉంటే బాగా కనిపిస్తుంది, నేనైతే మధ్యలో అయితే ఉన్నాను. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి కేపీడి. సో మన ట్రైన్ వచ్చేసి 4 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది కాట్పాడి జంక్షన్కి. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4లో వచ్చేసి మన తిరుపతికి వెళ్ళే మెమూ ట్రైన్ అయితే ఉంది, కాట్పాడి తిరుపతి. కాట్పాడి జంక్షన్ చూసుకోవచ్చు మన ట్రైన్ క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ క్రౌడ్ మొత్తం మన ట్రైన్కి చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
ప్లాట్ఫామ్ 4లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి విలుపురం ఇంటర్సిటీ ట్రైన్ ఉంది కదా, 1:40 బయలుదేరుతుంది కదా. సో ఆ ట్రైన్ వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ కానీ చూసుకుంటే మనకు 4:50కి అయితే బయలుదేరుతుంది. సో మీరైతే ఈజీగా ఆ ట్రైన్ మనకు తిరుపతిలో మిస్ అయినా కానీ ఈ ట్రైన్ పట్టుకోవచ్చు, మళ్ళీ ఆ ట్రైన్ పట్టుకునేవచ్చు. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు ఆ ట్రైన్లో కూడా. డేస్ మొత్తం ఖాళీగా లేదు, ఆ ట్రైన్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. వచ్చేసి కాట్పాడి జంక్షన్కి దాదాపు మనకు 9 నిమిషాలు లేట్గా అయితే వచ్చేసింది. సో కాట్పాడి జంక్షన్ నుంచి మనకు కోయంబత్తూర్ వరకు చూసుకుంటే మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. సో చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఎల్ఎస్బి, దీని స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే 130 అయితే వచ్చేస్తుంది. వచ్చేసి 4 సార్లు అయితే చూసినాను. సో ఈ ట్రైన్ వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఈ ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్లోనే అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే తీశాడు. సో ఇప్పుడు కూడా అలాగే జరిగింది. సో మన ట్రైన్ అయితే వచ్చింది, ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయింది. వచ్చేసి మనకు విలుపురం మీదుగా అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి కోయంబత్తూరుకి వెళ్తుంది. రెండు సపరేట్ రూట్లో అయితే వెళ్తుంది. కానీ చూసుకుంటే ఆ తిరుపతి నుంచి కాట్పాడి జంక్షన్ వచ్చే వరకు మనకు కొంచెం స్లోగా అయితే తీసుకొచ్చాడు. మనకైతే 110 స్పీడ్ కూడా కొంచెం టచ్ అయింది, కానీ అక్కడక్కడ మనకు వచ్చేసి వర్షం ఎక్కువ పడడం వల్ల సో మన ట్రైన్ అయితే స్లో అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు కాట్పాడి జంక్షన్ నుంచి మనకు కోయంబత్తూర్ వరకు మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. కాట్పాడి జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు జోలార్పేట. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఐసెఫ్లోనే ఒక రేంజ్లో అయితే లాగుతూ ఉన్నాడు. రన్ విషయం చెప్పాలంటే చాలా బాగుండింది. సో ఇప్పుడు ఎల్ఎస్బి చూస్తాము, మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. సో రన్ ఎలా ఉంటుందో మొత్తం అయితే చూపిస్తాను. వచ్చేసి ఆ పైన లైన్ కనబడతాం కదా, ఆ లైన్ వచ్చేసి మనకు టూవర్స్ కాట్పాడి జంక్షన్ నుంచి మనకు వేలూరు కంటోన్మెంట్, అలాగే తిరువణామలై, విలుపురం వెళ్ళే లైన్ అదంతా సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది అది.
వెల్కమ్ టు జోలార్పేట. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జేటీజే. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే వచ్చేసింది జోలార్పేటకి. సో క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. ఇప్పట్లో కానీ చూసుకుని మనకు దిగిన వచ్చి కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. జంక్షన్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఈ రోడ్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే మనకు వచ్చేసి కుప్పం జంక్షన్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఈ రోడ్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది, అలాగే వచ్చేసి మనకు బెంగళూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు కాట్పాడ్ జంక్షన్ వెళ్ళడానికి ఇంకో లైన్ అయితే ఉంటుంది. లాస్ట్లో ఆ 2 లైన్లు కనబడతాయి కదా, ఆ 2 లైన్లు వచ్చేసి మనకు టూవర్స్ బెంగళూరు లైన్ అవంతా. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈ ట్రైన్ డ్రైవర్స్ తీసుకునేస్తుంది ఇదంతా. ట్రైన్ వచ్చేసి సేలం జంక్షన్కి అయితే వచ్చేసింది. సో క్రౌడ్ కానీ చూసుకుంటే చాలా ఫుల్గా అయితే వచ్చేసి మనకు సేలం జంక్షన్ అయితే దిగి కూర్చున్నారు. సో అలాగే వర్షం కానీ చూసుకుంటే సేలం జంక్షన్లో ఒక రేంజ్లో అయితే పడుతుంది. ఇక్కడ కూడా ట్రైన్ వచ్చేసి సేలం జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఈ రోడ్డు. సో సేలం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SA. సో ఇక్కడ కూడా అయితే మనకు వర్షం అయితే చాలా ఫుల్గా అయితే పడుతుంది. సో బాయ్ బాయ్ సేలం జంక్షన్. ఈ రోడ్లో చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే దిగినారు ఇక్కడ. సో ఈ రోడ్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 minutes అయితే ఉంటుంది. వెల్కమ్ టు తిరుపూర్. సో తిరుపూర్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. తిరుపూర్ రాగల ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. చూసుకోవచ్చు, మా కోచ్ అయితే ఇలాగైతే ఉంది, మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. సో తిరుపూర్లో కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. మన ట్రైన్ వచ్చేసి తిరుపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో తిరుపూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TUP. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కోయంబత్తూర్ నార్త్. ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ స్టేషన్కి అయితే వచ్చేసింది. సో 5 minutes డిలే అయితే వచ్చింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CBE. మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ 5కి అయితే తీసుకొచ్చినారు. ట్రైన్లో మనకు వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా అయితే చేస్తున్నారు. వాష్రూమ్లో వచ్చేసి మనకు అప్పుడప్పుడు వచ్చేసి మనకు క్లీన్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే మనకు వాటర్ కూడా అయితే వస్తుంది. అలాగే మన ట్రైన్ వచ్చేసి 5 నిమిషాలు డిలే అయితే మనకు వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.